నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విప్లవ రచయితగా అభ్యుదయవాదిగా తెలుగు సాహిత్యానికి దశను దిశను మార్చిన కొద్దిమంది రచయితల్లో శ్రీశ్రీ ఒకరు పేర్కొన్న రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. సింహాచల ఆలయంలో జరిగిన ఘటన దురదృష్టకరం. మానవ తప్పిదం వల్లే సింహాచల ఆలయంలో ఘటన. ప్రభుత్వం బాధ్యత వహించి కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలి. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్. వార్తల్లోని వివరాలు. విప్లవ రచయితగా అభ్యుదయవాదిగా తెలుగు సాహిత్యానికి దశను దిశను మార్చిన కొద్దిమంది రచయితల్లో శ్రీశ్రీ ఒకరని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. మహాకవి శ్రీశ్రీ 115వ జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం కవితా సంకలనం ఇప్పటికీ ఎవర్ గ్రీన్ పుస్తకంగా ఉందని కొనియాడారు. అతి తక్కువ అక్షరాలతో మహాశబ్దాన్ని సృష్టించగల దిట్ట శ్రీశ్రీ అని తెలిపారు. ముఖ్యంగా ఆయన రచనలు పీడిత ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాయని గుర్తు చేశారు. ఆయన రచించిన తెలుగు వీరలేవరా సినీ గేయానికి జాతీయ అవార్డు దక్కిందని తెలియజేశారు. తెలుగు సాహిత్యాన్ని శ్రీశ్రీ ముందు శ్రీశ్రీ తర్వాత అన్న విధంగా ప్రభావితం చేసిన రచయిత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, మిమిక్రీ ఆర్టిస్ట్ సాంబోల హరిడాన్, కన్నప్ప, కేశవరెడ్డి, చంద్రబాబు నాయుడు, విద్వాన్ కస్ప పద్మనాభం, తొండమరంటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వాసు సుబ్రహ్మణ్యం, గురునాథ నాయుడు, గురుస్వామి హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశ్రీ గారి 115వ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. తెలుగు సాహిత్యానికి దశ దిశ వ్యాప్తి చేసిన మహాకవి శ్రీశ్రీ గారు ఆయన జయంతి ఈరోజు. ముఖ్యంగా ఆయన రచించిన మహాప్రస్థానం పుస్తకం ఎవర్ గ్రీన్గా నిలిచింది. ఆయన రచనల వల్ల అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చారు. అలాంటి మహాకవి శ్రీశ్రీ గారి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులర్పించారు. సింహాచల ఆలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని, మానవ తప్పిదం వల్లే సింహాచల ఆలయంలో ఘటన చోటు చేసుకుందని తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ సింహాచల ఆలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. మానవ తప్పిదం వల్లే సింహాచల ఆలయంలో ఈ ఘటన జరిగిందన్నారు. నాసిరకం పనుల వల్లే గోడ కూలి అమాయకులైన 8 మంది భక్తులు మృతి చెందారని పేర్కొన్నారు. గోడ కూలిన ఘటనలో ప్రభుత్వం బాధ్యత వహించి కాంట్రాక్టర్పై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో జరిగే నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. సింహాచల ఘటనలో బాధితులకు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని అన్నారు. రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వం గెజెట్ నోటీస్ విడుదల చేయాలన్న బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈరోజు సింహాచలం అప్పన్నకు జరుగుతున్న చందనోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన భక్తులపైన ప్రమాదవశాత్తు గోడ కూలి సుమారు 9 మంది భక్తులు మరణించడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనలో మరణించిన భక్తుల ఆత్మకు సద్గతులు కలగాలని, అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడిన అందరూ తొందరగా కోలుకోవాలని, మరణించిన వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ స్వామివారిని కోరుకుంటూ, ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. గతంలో మనం చూసాము, వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులలో కూడా తొక్కిసలాట వల్ల చాలామంది భక్తులు చనిపోవడం జరిగింది. ఈరోజు సింహాచలంలో చందనోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ప్రతిష్టమైన ఏర్పాట్లు చేయాల్సిన దేవస్థానం యాజమాన్యము, అదేవిధంగా ప్రభుత్వము కేవలం 20 రోజులకు ముందు నాణ్యత లేకుండా నాసిరకంగా అప్పటికప్పుడు గోడలు నిర్మించడము, ఆ గోడల్లో కూడా ఎటువంటి ప్రమాణాలు లేకుండా నాసిరకంగా నిర్మించడము, వేలాదిగా భక్తులు వస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ విధంగా పర్వదినాలు జరిగినప్పుడల్లా
ఏదో ఒక సంఘటన జరగడము, భక్తులు ప్రాణాలు కోల్పోవడము చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వము సంఘటన జరిగిన ప్రతిసారి కూడా దీనికి కుంటి సాకులు వెతుక్కొని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప బాధ్యతగా వ్యవహరించడం లేదనేది ఈరోజు ప్రభుత్వము మంత్రులు ఇస్తున్న ప్రకటనలు చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా దీని అంతటికీ కారణము ఏదైతే దేవాలయాలకు సంబంధించి నిర్మాణాల్లో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, కాంట్రాక్టర్లు చేస్తున్న అవినీతి దీనికి ప్రధాన కారణము. వీళ్ళ యొక్క అవినీతి వల్ల వీళ్ళు దేవస్థానం యొక్క అధికారులకు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులకు అవినీతిలో భాగం కల్పించాలి. కాబట్టి పనుల్లో, నిర్మాణాల్లో నాణ్యత లేకుండా నాసిరకం పనులు, నాసిరకం కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిని సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వము తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకోకుండా వర్షం వల్ల గోడలు కూలిపోయాయి, లేదా ఇంకొక కారణం వల్ల, రద్దీ వల్ల సంఘటన జరిగిందని చెప్పి చాలా దీన్ని సింపుల్గా తీసుకొని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన అంశము. ఈరోజు జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించాలని, గాయపడిన వాళ్ళందరికీ కూడా వెంటనే కోలుకునే విధంగా వాళ్ళకు వైద్య సేవలు అందించాలని, మరీ ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైనుంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఏవైతే నిర్మాణాలు చేపడుతున్నారో వీటన్నింటిలో కూడా క్వాలిటీ లేకుండా ప్రతి చోట కేవలం ఇది తిరుపతికో లేదా అన్నవరానికో లేదా సింహాచలానికో పరిమితం అవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా దేవాదాయ శాఖలో అనేక రకాలైన అవినీతి జరుగుతోంది. నిర్మాణాల్లో అవినీతి జరుగుతోంది, ప్రసాదాల్లో అవినీతి జరుగుతోంది. చాలా దేవాలయాల్లో నాసిరకం ప్రసాదాలు అందిస్తున్నారు. వీటన్నింటిపైన విచారణ జరిపి దీనికి శాశ్వత పరిష్కారం అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఉద్యోగులకు, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయడంలో విఫలమైందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు నలుమూరు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఉద్యోగులకు కావాల్సిన పీఆర్సీ, డిఏ, ఇతర అలవెన్స్లను ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చి 15వ తేదీ వరకు చెల్లించడంలో విఫలమైందన్నారు. ఎన్నికల హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు విజయసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు పూర్తయిన సందర్భంగా ఒక హెచ్చరిక ఇస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను ఏకం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మొదలియార్ సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మనోహర్ రెడ్డి, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఓన్లీ పెన్షనర్స్ అని కాదు, ఎంప్లాయీస్ కూడా ఉందన్నమాట. కలిసిన తర్వాత ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తారు. మీరు అడిగిన క్వశ్చన్ లాస్ట్ రోడ్డు మీదకి వచ్చే జనవరి అవుతుంది. మిగతా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్, నల్ల బ్యాట్లు, కండౌన్లు పని చేయకుండా నాన్ కోఆపరేషన్, గాంధీ గారు ఎట్లయితే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ పెట్టినా అవన్నీ అయిన తర్వాత వస్తాం. ప్రభుత్వం టైం ఇవ్వాలా, వాళ్ళ దృష్టికి పోతా ఉంది. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు. మీరు వర్క్ ప్రెషర్లుగా కొన్ని, మా తప్పిదాల వల్ల కొన్ని పొలిటికల్ ప్రెషర్స్ వల్ల కొన్ని అన్నీ అయ్యి చాలా సమస్యలు ఈ మధ్య వచ్చినాయి. అందరికీ కూడా అన్నగారు చెప్పినట్టే నా అప్పీలు కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా, ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా మీ ఉద్యోగం మీరు జాగ్రత్తగా చేయాలని ఉద్యోగం చేసే వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఏదైతే పీఆర్సీ పెండింగ్ ఉందో దానికి సంబంధించి మధ్యంతర భృతిని ఇస్తాము అని చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, 11 నెలలు దాటిపోతున్నా కూడా ఇంకా మీకు టైం సరిపోవట్లేదా అని. అంటే ఎన్నికలు అయిపోయిన వెంటనే అన్నారు. వెంటనే అంటే ఏంటి, నెక్స్ట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో 4 ఏళ్ళ తర్వాతనా అని చెప్పేసి కూడా నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏది కూడా ఉద్యోగస్తులకు రావాల్సినట్టు దాదాపు వాళ్ళు
మేనిఫెస్టోలోనే ఒక 9-10 ఐటమ్స్ అన్ని కూడా పొందుపరచడం జరిగింది. ఏ ఒక్క ఐటమ్ కూడా చేయాల. ఉద్యోగస్తులు చెప్పారు, అయ్యా మేము 1వ తారీఖున అందరికీ శాలరీస్ ఇస్తామని చెప్పేసి. తర్వాత అది బాగానే ఉంది, ఇస్తామని చెప్పినారు, 1 నెలలో ఇచ్చారు. తర్వాత ఏ ఉద్యోగికి కూడా, ఏ శాఖలో కూడా, ఏ జిల్లాలో కూడా ఉద్యోగులకి 1వ తారీఖున శాలరీస్ కానీ పెన్షన్స్ రావట్లా. శాంపుల్ అంటారు చూడండి, శాంపుల్ నామకే వస్తాయి అంటారు చూడండి. ఆ విధంగా 1వ తారీఖున జ్యుడిషియల్ డిపార్ట్మెంటు, రాష్ట్ర సచివాలయంలోనూ అదేవిధంగా హెచ్ఓడీస్ కొంతమందికి ఏదో కొంత శాలరీస్ వేసి, 2-3 తారీఖుల్లో కొంతమంది హెచ్ఓడీలో పనిచేసే వాళ్ళకి వేసి, 6-7 తారీఖుల వరకు కూడా ఈ యొక్క శాలరీస్ ఇస్తూ పోతున్నారు. అయితే వాళ్ళు చెప్పుకునేది ఏమని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు, 1వ తారీఖున మేము జీతాలు ఇస్తున్నామని చెప్పేసి, ప్రతి నెలా ఇస్తున్నామని చెప్పి. ఎవరికి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు? ఈరోజు రాష్ట్రంలో దాదాపు ఉద్యోగ వ్యవస్థలో 15 లక్షల దాకా ఉద్యోగులు, పెన్షనర్లు, కార్పొరేషన్స్లో పనిచేసే వాళ్ళు అందరూ ఉన్నారు. అవుట్ సోర్సింగ్లోను, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కొంతమందికి అయితే చిన్న తరగతి ఉద్యోగస్తులకి నెల వరకు కూడా పెండింగ్ పెడుతూ ఉన్నారు శాలరీస్. ఏదో ఒక వంక చెప్తారు అడిగితే. ఆక్రమణకు గురైన భూమిని సర్వే చేసి తమకు కేటాయించాలని కోరుతూ గంగాధర్ నెల్లూరు మండలం తూగుంటం గ్రామానికి చెందిన సుందర్రాజు, రుక్మిణి కుటుంబ సభ్యులు బుధవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధిత సుందర్రాజు కుమారులు పురుషోత్తం మీడియాతో మాట్లాడుతూ, తూగుంటం గ్రామంలో 374 సర్వే నంబర్లు తమకు ఉన్న భూమిని కొంతమంది ఆక్రమణదారులు తమ భూమిని ఆక్రమించి హద్దులు తొలగించి ఆక్రమించుకున్నారని విన్నవించారు. దీనిపై ఆర్టీఓ కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేసి హద్దులు రాళ్లు నాటించుకుని వ్యవసాయం చేసుకునే వాళ్ళమని తెలిపారు. తమ భూమిలో కొంతమంది జయచంద్ర, భాస్కర్, చిట్టి తదితరులు తమ భూమిలో సర్వే రాళ్లను మార్పు చేసి ఆక్రమించుకున్నారని విమర్శించారు. సర్వే చేయించి మా భూమిని మాకు కేటాయించాలని పురుషోత్తం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నా పేరు పురుషోత్తము, మా అమ్మ పేరు రుక్మిణి, మా నాన్న పేరు సుందర్రాజులు. మాది గంగాధర్ నియోజకవర్గము, తూగుంటం రెడ్డిని, చిన్నారకుప్పం విలేజ్. ఇక్కడ మేము 2013లో 374 సర్వే నెంబర్లో భూమిని కొన్నాము. ఆ భూమిని గ్రామ ప్రజలు కబ్జా చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దానికి తగు న్యాయం చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని అడగడానికి వచ్చాము. ఎంఆర్ఓ ఆఫీస్లో మేము మా గ్రామ ప్రజలు సర్వే కట్టారు. అది మాకు సంతృప్తికరంగా లేకపోయేసరికి మేము ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సర్వే కట్టి మా హద్దుల ప్రకారము సర్వే చేయించుకున్నాము. దాని ప్రకారము హద్దులు నాటుకున్నాము. నాటుకొని ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాలు అయిన తర్వాత మా అమ్మ నాన్న ఊళ్ళో లేని సమయంలో మా సర్వే రాళ్ళని తీసేసి మా భూమిని ఆక్రమించుకునేసి దారి లేకుండా ఇబ్బంది కలుగజేస్తున్నారు. దీనికి తగిన న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరడానికి వచ్చాము. కబ్జా చేసిన వాళ్ళు జయచంద్ర, భాస్కర్ శెట్టి, చంద్రశేఖర్ శెట్టి, మళ్ళీ జయచంద్ర, ఇంకొక జయచంద్ర కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు? ఏ పార్టీ వాళ్ళు? లోకల్ పొలిటికల్ తీసుకునేసి ఎంఆర్ఓ వాళ్ళని, పోలీస్ వాళ్ళని ఇబ్బంది కలుగజేసి మా భూమిని కబ్జా చేయడానికి మాకు ఎటువంటి సపోర్ట్ ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నాం. తిరుపతి నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర నగర్లో జరిగిన దారుణమైన వృద్ధ మహిళ హత్య కేసులో 5 నిందితులను అరెస్టు చేసి నిందితుల నుంచి మొత్తం 13 లక్షల విలువ గల 129 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 జతల వెండి కాలిగొలుసులు మరియు 35,000 రూపాయల నగదును అలిపిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం సుమారు 6 గంటలకు తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుపతి ఎస్టీపీఓ పర్యవేక్షణలో తిరుపతి అలిపిరి ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐలు సిబ్బంది ఆధ్వర్యంలో అలిపిరి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తిరుపతి నగరంలోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర నగర్లో జరిగిన దారుణమైన వృద్ధ మహిళ హత్య కేసులో ఈరోజు ఉదయం 12 గంటల సమయంలో మొత్తం 5 నిందితులను తిమ్మినాయుడుపాలెం బస్టాప్ వద్ద అరెస్టు చేయడం జరిగింది. నిందితులు తిరుపతిలో నివసిస్తున్న ఓ వృద్ధురాలిని ప్రణాళికాబద్ధంగా హత్య చేసి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను అపహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నిందితుల నుంచి మొత్తం 129 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 జతల వెండి, కాలి గొలుసులు మరియు 35,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. వీరిపైన ఇదివరకే 17 కేసులకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 11వ తేదీ మనకి శాంతమ్మ అనే ఆమె సందేహాస్పద మృతిగా ఒక కేసు రిపోర్ట్ అయింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తు తర్వాత డాక్టర్ గారు ఆ శవానికి పోస్ట్మార్టం చేసేసి ఈమెను ఎవరో బలవంతంగా చంపినట్లుందని చెప్పడం జరిగింది. ఆ పిఎం సర్టిఫికేట్ ఆధారంగా ఆ శాంతమ్మ మరణాన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయడం జరిగింది. ఆల్టర్ చేసి తర్వాత దర్యాప్తులో భాగంగా ఈరోజు మార్నింగ్ ఉదయం 6 గంటలకి ఈ 5 మందిని బిజిలి జగదీష్, ఉయ్యాల హర్షిత, బండి పవన్ కుమార్, జమ్మలమడుగు శశిరేఖ, గూడూరు మురళిలను ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి తిమ్మనాయుడుపాలెం బస్టాప్ వద్ద అరెస్ట్ చేయడం అంది. వాళ్ళని విచారిస్తే ఇందులో జగదీష్, హర్షిత అనే వాళ్ళు ఎవరైతే మరణించారో శాంతమ్మ వాళ్ళ ఇంట్లోనే పోయిన నెల మార్చి నెల లాస్ట్ వీక్లో బాడుకు దిగడం జరిగింది. ఈ యొక్క శాంతమ్మ గారి మీద ఆభరణాలు, తర్వాత డబ్బు ఉండడం చూడడము, ఆమె ఒంటరిగా ఉండడాన్ని తమకు అవకాశంగా మలుచుకొని మిగతా ముగ్గురితో కలిసి కుట్ర పన్ని ఆమె ఒకతే ఉన్నప్పుడు 10వ తేదీ రాత్రి 10 గంటలకి ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు 5 మంది కలిసి ఆమెను చంపి ఆమె దగ్గర నుంచి బంగారు నగలు, క్యాష్ తీసుకుపోవడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి వీరి స్వాధీనంలో నుంచి 129 గ్రాములు బంగారు, తర్వాత 35,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకొనడమైనది. ఆ బంగారు నగలు ఇక్కడ ఉంచడమైనది. వీటి విలువ సుమారు 13 లక్షలు ఉన్నాయి. వీళ్ళు కేవలం ఎటువంటి కక్షలు కానీ ఆమె మీద పగ కానీ ఏం లేదు. ఓన్లీ బంగారు నగల కోసం, బంగారు తర్వాత డబ్బులకు మాత్రమే ఆశపడి ఆమెను చంపడం జరిగింది. దీనికంతటికీ వాళ్ళకి కారణం ఆమె ఒంటరిగా ఉండడం. దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు ఈ మర్డర్ చేయడం జరిగింది. వీరిని హత్యకి ఎటువంటి ఆయుధాలు ఉపయోగించలేదు. ఆమె వారి ఇంట్లో ఉన్న చున్నీతోనే గొంతును నులిమి చంపేసి అదే చున్నీతోనే ఆమెకి ఉరి వేసేసి ఆమెంతకు ఆమె ఆత్మహత్య చేసుకుందని మనల్ని నమ్మించాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ దర్యాప్తు అధికారులు ఈ కిషోరు, తర్వాత ఎస్ఐ లోకేష్, ఇతర సిబ్బంది ఇందులో బాగా కృషి చేసి దీని వెనకున్న కుట్రను ఛేదించేసి ఈ ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విప్లవ రచయితగా, అభ్యుదయవాదిగా తెలుగు సాహిత్యానికి దశను దిశను మార్చిన కొద్దిమంది రచయితల్లో శ్రీశ్రీ ఒకరు పేర్కొన్న రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి. సింహాచల ఆలయంలో జరిగిన ఘటన దురదృష్టకరం. మానవ తప్పిదం వల్లే సింహాచల ఆలయంలో ఘటన. ప్రభుత్వం బాధ్యత వహించి కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధితులకు వెంటనే ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలి. బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.